11:2 దేవుని పరిచయం కొరకు చెప్పాను. దేవుని కొరకు చెప్పినాడు. దేవుని పరిచయం దేవుడు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పాడు. తర్వాత దేవుని పరిచయం కొరకు ఎవరెవరికి దేవుడు ఏర్పాటు చేసిందంటే బర్నబాసు, పౌలు దేవుడు ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. అంటే దేవుని సేవ, దేవుని పరిచయం చేసుకున్న కొరకు ప్రత్యేకింపబడిన వారి గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, నా సేవ నిమిత్తము, నా పరిచయ నిమిత్తము బర్నబాసును, పౌలును ఏర్పాటు చేసి పెట్టండి. పరిశుద్ధుల సహవాసములో పరిశుద్ధులైనటువంటి వారు చెప్పాలంటే దేవుని సేవకులు 12 మంది అపోస్తలులలో 2 నియమింపబడుతున్నారు. ఎవరు? పౌలు, బర్నబాసు. పౌలు, బర్నబాసు ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసిండు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ పరిశుద్ధులైనటువంటి సేవకులు అందరూ 3 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళను ప్రతిష్ఠించుడి, వారికి అభిషేకించుడి, వారి కొరకు ప్రార్థన చేసి వారిని నా సేవలో పంపుడని దేవుని ఆత్మ శిష్యులకు తెలియపరిచినప్పుడు అక్కడ మరి దేవుని బిడ్డలు ఉపవాసం ప్రార్థన చేసి ముఖ్యంగా దేవుని సంఘంలో పౌరులతో బర్నబాసు ఏర్పాటు చేసి దేవుని సేవలో పంపారు. చూసారు కానీ ఇది నేర్చుకుంటే జ్ఞాపకం ఉంచుకోండి. ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. ఏ జ్ఞాపకం ఉంచుకోవాలి? ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేసిండ్రు, బర్నబాసు మీద పౌలు మీద చేతులు పెట్టి ప్రార్థన చేసే సేవలను పంపిరు. సేవకుల జీవితం ఏదైతే ఒకసారి మీరు ఈరోజు మరొకసారి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. సేవకుల జీవితము, సేవకుల బాధలు, సేవకుల కష్టాలు దేవుడు సేవకుల కష్టాలు, సేవకుల శ్రమలు చాలా బాగా బాధగా ఉంటాయి. చాలా శ్రమ కూడింగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి బాధలు ఉంటాయి. అందుకాదని బట్టి ఏమంటారంటే, అపోస్తలుడైన పౌలు సేవ పరిచర్యకు వచ్చిన తర్వాత కొరింథీ సంఘంలో ఉండి, కొరింథీ సంఘం ద్వారా ఆ సంఘంలో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి తెలియపరుస్తున్నారు. ఏమని తెలియపరుస్తున్నారు? శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, శిరసాలలోను, అల్లరిలోను, ప్రయాసంలోను, త్యాగాలలోను, ఉపవాసంలోను మిగిలిన ఓర్పు కలవాలని. హల్లెలూయా. చూశారు కదా దేవుని బిడ్డలారా, మన దేవుని అభినందన మన జీవితము. మన జీవితం ఏమైందో తెలుసా? ఎన్ని దెబ్బలు కదా. మన జీవితంలో ఎన్ని దెబ్బలు, మన జీవితంలో ఎన్ని కష్టాలు. కనుక మనము ఈ మాటలను అర్థం చేసుకోవడానికి 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఏ విషయం అర్థం చేసుకోవాలి? ఈరోజు సేవకులు అపోస్తలుడైన పౌలు అంటాడు, శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, శిరసాలలోను, అల్లరిలోను, ప్రయాసంలోను, జాగారంలోను, ఉపవాసంలోను మిగిలిన ఓర్పు ఇన్ని దెబ్బలు, ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు వాళ్ళ జీవితంలో జరిగినప్పటికీ కూడా ఓర్పుగా ఉంటుంది. ఏం జరగాలి మన జీవితంలో? ఏం జరగాలి? సేవకుల జీవితంలో ఏం జరగాలి? విశ్వాసుల జీవితంలో ఏం జరగాలి? ఓర్పు అనేది తప్పనిసరి అవుతుంది. శరీరము బలహీనమే, ఆత్మసిద్ధం కానీ శరీరం ఏమైతుంది? బలహీనమే. మన శరీరాన్ని ఈరోజు చాలా సమస్యలకు గురైంది మన శరీరం, చాలా కష్టాలకు గురైంది మన శరీరం. కానీ కష్టాలకు, శ్రమలకు గురైనప్పుడు మన జీవితంలో ఆ శ్రమలను ఓర్చుకోవాలి, కష్టాలను ఓర్చుకోవాలి, బాధలను ఓర్చుకోవాలి. ఇవన్నీ ఓర్చుకుంటేనే తప్ప అపోస్తలుడైన పౌలు పగార సంఘాలను కట్టబడతారు. మరి ఆసియా కాలంలో మంచి సువార్తను అందించినటువంటి వ్యక్తి, యూరోప ఖండంలో మంచి సువార్తను అందించినటువంటి వ్యక్తి, మన భారతదేశంలో మంచి సువార్తను అందించిన వ్యక్తులు
శిష్యులు కానీ, అపొస్తలులైన పౌలు జీవితంలో కానీ, బర్నబాసు జీవితంలో కానీ, సేవకుల జీవితంలో కానీ, సేవకులు ఆ రోజు దేవుడు అభిషేకించి పంపిన తర్వాత పరిచర్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సేవకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము, సత్యము చెప్తే ఎవరు నమ్మరు, సత్యాన్ని చెప్తే ఎవరు వినరు. సత్యాన్ని ఎవరు నమ్ముతున్నారా? అవసరాన్ని చాలా మంది నమ్మకారు. దేవుని ఇక్కడ అక్కడంటే ప్రజలుతున్నారు. దేవుని బిడ్డలో దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలో కూడా నిశ్చయం లేని జీవితం ఉన్నది, ప్రత్యేకమైన జీవితాలు లేవు. దేవుడు మంచి మాట చెప్పిండు, దేవుడు ఇక్కడ లేడు, అక్కడ లేడు, దేవుడు నీ దగ్గర కూడా చెప్తున్నాడు. మన దేవుడు మన దగ్గర ఉన్నాడు బిడ్డ. కనుక మనకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం, మన శ్రమలు ఎక్కడైనా తీరుతామని అనుకుంటాం. కానీ ఎక్కడికి వెళ్ళినా శ్రమ తీరడం అనేది ఏంటంటే ఈ దేవుని సన్నిధికి వచ్చినప్పుడే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడే ఈ శ్రమలు తీర్చబడతాయి, ఈ కష్టాలు తీర్చబడతాయి. ఇక్కడ అపోస్తలులైన పౌలు జీవితంలో ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత, ఆయన దేవుని సేవకు వచ్చిన తర్వాత శ్రమలేందులో, ఇబ్బందులేందులో, ఇరుకులేందులో, దెబ్బలేందులో, సరసాలను, అదర్లోను, ప్రయాసంలోను, జాగారంలో, ఉపవాసములను, పిల్ల ఓర్పుతుంది. ఇవన్నీ మా జీవితంలో ఆకలితో ఎదుర్కొన్నాం, కష్టాలు ఎదుర్కొంటున్నాం, దెబ్బలు ఎదుర్కొంటున్నాం. దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని నిమిత్తము మరణమైనను జీవమైనను, బ్రతుక క్రీస్తే సావైన పడలేను, బ్రతుక సువార్త యొక్క సాక్షిపతికి రాకపోతానని చెప్పి ఖచ్చితంగా మాట్లాడేటువంటి భక్తులు ఈరోజు వాళ్ళు ఆడితే నిలబడిపోతే ప్రపంచం విశ్వాస మనకు ఉండేది కాదు, విశ్వాస మనకు ఉండేది కాదు, నిజమైన సత్యం మనకు తెలిసేది కాదు. మనము మరణ రూపంలో ఉండే వాళ్ళం. మరణ రూపంలో ఉండే ప్రజలు చూడండి, ఈరోజు చాలా భయంకరమైన మరణాలు వారికి సంభవిస్తాయి, భయంకరమైన రోగాలు వారికి రాబోతున్నాయి. వాళ్ళకి వచ్చే రోగాలు, మనకు వచ్చే కష్టం లేదు, వాళ్ళకి వచ్చే కష్టం లేదు. ఇంకా శివజీవులు, పాము, తేళ్లు, భయంకరమైన పరిస్థితులు దేవుడు జరిగిన వారిని ఎత్తుకుంటూ చూడాలి, అది కలుసుకుంటూ చూడాలి. సాగు రాదు, చచ్చిపోవడం అనేది సాగు రాదు, భయంకరమైన నరకం ఎదుర్కొంటారు. ఈరోజు దేవుడినే అమోఘాన్ని ఒత్తుకుంటారు. కానీ ఆ రోజు, ఆ భయంకరమైన రోజుల్లో, ఆ భయంకరమైన పరిస్థితులు ఏం సంభవిస్తుందో తెలుసా? కనుక దేవుడు ఎరగని వారికి ఆ తేళ్లు ఉంటాయి, ఆ పాములు ఉంటాయి. కనుక ఆ రోగాలు, వ్యాధులు సంబంధించి ఏడుస్తారు, పట్టుబడుతున్నారు, అనేకమైన సమస్యలు ఉంటారు వాళ్ళు, అనేకమైన సమస్యలు ఉంటారు వాళ్ళు. ముందుగా అనేకమైన సమస్యలు ఉంటారు. ఆమె హల్లెలూయా హల్లెలూయా పడడం కూడా నిద్రపోతున్నారు. హల్లెలూయా. శివ దినాలలో, భయంకరమైన దినాలలో మనము సుట్టుగానే ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఎదుర్కోవాలి సమస్యలు, మనం ఎదుర్కోవాలి సమస్యలు, మన కష్టాలను మనం ఎదుర్కోవాలి. మనం ఎదుర్కోకపోతే చేయలేదు, కష్టపడకపోతే చేయలేదు. ఇప్పుడు చదువుతున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలు, టెన్త్ చదువుతున్న బిడ్డలు, డిగ్రీ చదువుతున్న బిడ్డలు, వాళ్ళు ప్రయాసపడ్డ వారికే మంచి మెరిట్ వస్తాయి, వాళ్ళు శ్రమ పడ్డ వారికే మంచి మార్కులు వస్తాయి. కానీ నార్మల్ ఇంకే మంచి మార్కులు రావు. వస్తాయా చెప్పండి, మీరే వస్తాయా? మన పిల్లలు నార్మల్గా చదువుతారు, వస్తాయా? దానికి కష్టపడాలి, దానికి శ్రమ పడాలి, రాత్రి మగాళ్ళు కన్నీరు కావాలి. అంటే ప్రభావాన్ని మంచి మార్కులు తెచ్చుకోవాలి. నేను స్కూల్లో ఫస్ట్ రావాలి, కాలేజీలో ఫస్ట్ రావాలి, నా భవిష్యత్తు బాగుంటుందని అనుకొని దేవుడి విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి వాళ్ళ పిల్లలు బాగుపడతారు. పిల్లలు కూడా దేవుడి విశ్వాసం చాలా పెట్టాలి, లేకపోతే కష్టము, చాలా శ్రమలు ఎదుర్కొంటారు. ఇవన్నీ కూడా, ఈ శ్రమలు, బాధలన్నీ కూడా అవి శ్రమలుగా అనిపించుకోలేదు, వాళ్ళు కష్టాలుగా అనిపించుకోలేదు. కనుక దేవుడు తను చూశారు, దేవుడు వైపు చూశారు, దేవుడు చేసిన అద్భుతాలు ఒకసారి చూసిన తర్వాత దేవుడు ఎట్లా మర్చిపోతాము? అవునారా? ఎర్ర సముద్రం రెండు పాయలు దేవుడు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడిచిన తర్వాత అరణ్యంలో దేవుడు మర్చిపోతున్నారు. అరణ్యంలో ఇంకా దేవాలయంలో ఇక్కడ మమ్మల్ని ఏం చేస్తారని తీసుకెళ్తామంటున్నారు. కానీ ప్రార్థన లేదు, భక్తి లేదు వారి జీవితంలో.
మాటలు మాత్రం మాట్లాడుతున్నారు బిడ్డ. ఈ అరణ్యంలో మమ్మల్ని ఏం చేసానికి వచ్చినావు? తీసుకొచ్చినావు. సంపడానికి వచ్చినవా? అక్కడే చచ్చిపోతున్న సమానం లేవా, స్థలం లేవా మాకు? అక్కడే చచ్చిపోతుంది కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? కానీ యువ సంవత్సరం మర్చిపోయారు. 3 నెలల మాంసం మర్చిపోతున్నారు. 40 సంవత్సరాలు కనుక వాళ్ళకి ఎలాంటి కష్టం లేదు, ఎలాంటి శ్రమ లేదు. ఆయన ఆత్మ ఉన్నటువంటి వారి జీవితంలో కూడా వాళ్ళు విసుకుంటున్నారు, చదువుతున్నారు. అందుకని విద్యాగా ఈ శ్రమలు ఎలా అనిపించుకోవాలి. దేవుని ఆధారపడాలి, దేవుని విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని మీద నమ్మకం కలిగినప్పుడే జయం కలిగిన వారికి విజయం కలుగుతుంది. కానీ మన దేవుని విశ్వాసం లేకుండా ఉంటే ప్రతిఫలాలు కోరుకుంటాం. శ్రమలు మనకు సంభవిస్తాయి, కష్టాలు మనకు సంభవిస్తాయి, అనేక సమస్యలు ఎదుర్కొపోతారు. దేవుడు అప్పుడు సాయం చేయడు. అందుకని వాటి ముందు జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఇదే అధ్యాయం 11వ అధ్యాయం తీసుకున్నాడు. 11:27 వచనం. ఆయన పొందిన శ్రమలు 20 రకాల పట్టణాలు 20 చెప్తుంటారు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలను తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలోనూ ఉంటిని. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మార్లు బెల్లములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మార్లు ఓడ పగలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదులలోనైనా ఆపదలలోనూ